మత్తయి సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. దేవుడు గడిచినటువంటి కాలమంతా కూడా తన యొక్క కృపాక్షేమముల చేత మనల్ని కాపాడినాడు. చక్కగా క్రిస్మస్ సందర్భంలోనికి నడిపించినాడు కదా. ఇంకొక 4 రోజులు అయిందంటే ఎందులోనికి అడుగు పెట్టబోతున్నాం? నూతన సంవత్సరంలోనికి కదా. గడిచిన సంవత్సరం అంతా నిజంగా దేవుడు చేసినటువంటి మేలు తలుచుకొనాలా అంటే సమయం సరిపోదు, మన జీవితం కూడా సరిపోదు. ఎందుకంటే ఎన్నో మారులు మన కుడి ఎడమల కావచ్చు, ముందు వెనకాల కావచ్చు కదా, ఎన్నో మారులు ఎన్నో విధములైనటువంటి ప్రమాదములు మనల్ని దాటి వెళ్ళిపోయిండొచ్చు. మనకు తెలవకుండానే ఎన్నో విధములైనటువంటి ప్రమాదములే కాక, అనారోగ్య స్థితులే కాక, ఆర్థిక ఇబ్బందులే కాక, అసమాధానమే కావచ్చు, ఇంకా ఏవైనా చూసుకున్నట్టయితే అనేక విధములుగా దేవుడు మనల్ని రక్షించినాడు, కాపాడినాడు, ముందుకు నడిపించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. చూసినట్టయితే మరి మన యొక్క మంచియా, మన నీతియా, మన న్యాయమా ఏమైనా ఉంది అంటే మళ్ళీ ఏమీ ఉండదు. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు? ప్రేమించడానికి, అట్టి విధంగా నడిపించడానికి, ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచడానికి, నూతన సంవత్సరంలోనికి మరి ఒక సంవత్సరంలో అడుగు పెట్టడానికి మన ఎంత అసలు దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? ఏమి చేయకుండా, ఏపటి వరం కాకుండా, ఓ నీతి, ఓ మంచి, ఓ న్యాయం లేకున్నా అసలు ఏమి ఉద్దేశముతోటి మనలను దేవుడు ఇంకా బ్రతికిస్తున్నాడు? ఏం ఉద్దేశంతో ఇటు విధమైన ఆశీర్వాదములు ఇంకా మనకు అనుగ్రహిస్తున్నాడు అని చూసినట్టయితే, ఇట్లాగా పండగ రాగానే ఎన్నో విధములైనటువంటి విధంగా మనం డెకరేట్ చేసుకుంటాం కావచ్చు, బయట స్టార్స్ పెడతాం కావచ్చు కదా, ఎన్నో రకములైనటువంటి లైటింగ్స్ పెడతారు చాలామంది, రైట్? అందులో కదా మనము కూడా ఎన్నో పెడతా ఉంటుంటాం. ఎందుకు? ఆ స్టార్ పెట్టగానే ఏం కావాలన్నమాట? వెళ్ళే వారికి, వచ్చేవారికి ఏం కనబడుతుండాలా? మన ఇంట్లో, మన ఇంటి పైన వెలుగు, ఒక స్టార్ కనబడుతూ ఉండాలా కదా. ఒక లైటింగ్తో వచ్చిపోయే వారికే కావచ్చు, చూసే వారికే కావచ్చు, ఆకర్షణీయంగా. ఎందుకంటే ఎవరైనా మామూలుగా లైట్ కనబడితే ఏం చేస్తారు? అట్లా తిరిగి చూస్తారు కదా. లైట్లు కనిపిస్తే ఇంకా చూస్తూ ఉంటారు, ఆ లైట్లలో రంగులు కనిపిస్తే మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇట్లా ఆకర్షించడానికి కదా మనం ఎన్నో విధములైనటువంటి హంగులు పొంగులు చేసుకుంటూ మనం పండుగ వాతావరణంను అనుభవిస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అసలు దేవుడికి మన యందు ఏం ఉద్దేశం ఉన్నది? అసలు ఏంటి? ఏం చెయ్యాల్సినటువంటి వారమై ఉన్నాం అని చూసినట్టయితే, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన గృహాలలో వెలగవలసింది ఏ స్టారో, ఏ లైటో కాదు, కానీ వెలగవలసింది నువ్వు, నేను. హల్లెలూయా. అంటే పెట్టడం తప్పు, పెట్టొద్దు అని నేను చెప్పను, కానీ అట్లా వెలిగించొద్దు, లైట్స్ పెట్టొద్దు అని నేను చెప్పను, కానీ అసలు వెలగవలసింది ఎవరు అనేసి అంటే మనము వెలగవలసిన వారమై ఉన్నాం. మనల్ని ఎవరైనా చూస్తే ఆకర్షితులు కావాలా, ఆకర్షింపబడేటటువంటి ఆ గుణగణాలు మన దగ్గర ఉండాలా, వాటితో మనం వెలిగింపబడాలా. హల్లెలూయా. ఒక మంచి, ఒక న్యాయం, ఒక నీతి, ఒక ప్రేమ, ఒక ఆదరణ, ఇట్టి విధమైనటువంటి ఆప్యాయత, ఇట్టి విధమైనటువంటి గుణగణాలతో మనము వెలిగింపబడుతూ ఉండగా అనేకులు మన వెలుగులోనికి వచ్చి ఆ వెలుగులో నడిచేటటువంటి వారై ఉండాలా. మనము అట్టి వెలుగైన మార్గములో నడిపించే వారమై ఉండాలా. మొత్తానికైతే మనము వెలగాల. దేవుడు ఎందుకు ఇప్పటి వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు అనేసి అంటే, ఏ మంచి, ఏ న్యాయం, ఏ నీతి లేకుండా ఎందుకు ఉంచినాడు అనేసి అంటే, నా బిడ్డ ఏం కాబడాలా? వెలిగింపబడాలా. మనల్ని నువ్వు వెలుగు బిడ్డ అంటే మనం ఏం చేస్తా ఉన్నాము? వెలిగిస్తా ఉన్నాం తప్ప వెలిగింపబడ్డంలే. మనం వెలిగింపబడ్డం ఏంటన్నా? దేవునికి అట్లా ఉద్దేశం ఏడుందన్న? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఉన్నదా? ఉంది కదా. మనం ఏమై ఉన్నామంట లోకానికి? మనము వెలుగై ఉన్నాం. అంటే మనం ఏం కాబడాలా? మనము వెలిగింపబడాలా. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ వర్తమానాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేసి అంటే మనతో
మనము ఇక రానయ్యున్నటువంటి ఈ దినములలో మన ముందు మన జీవితములలో మనము వెలిగింపబడు వారమై ఉండబోచున్నాము. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన జీవితాల్లో ఏం జరగబోతుందంటే వెలుగు ప్రకాశింపబడనై ఉన్నది. అట్టి వెలుగు సంబంధితమైనటువంటి క్రియలతో మనము వెలిగింపబడతా ఉండాలి. మనము వెలిగింపబడు వారమై ఉన్నాము. మనల్ని దేవుడు లోకంలో వెలుగుగా పెట్టినాడు. యోహాను సువార్తలో ఏమంటాడంటే నేను లోకమునకు, ఇక్కడ ఏమంటున్నాడు మీరు లోకమునకు. రైట్. నేనున్న వెలుగుగా, నేను ఏ విధంగానైతే వెలుగుగా ఉన్నాను, నా బిడ్డలు కూడా ఎట్లా ఉండాలని ఉంటుంది, నాకు కూడా వెలుగయ్యే ఉండాలా, వెలిగింపబడతానే ఉండాలా. అసలు క్రిస్మస్ అంటే అర్థాలు మారిపోయినాయి, యాటిట్యూడ్స్ మారిపోయినాయి, ఆటపాటలు మారిపోయినాయి, డ్యాన్సులు అయితే చాలా మారిపోయినాయి, మామూలుగా లేవు. ఏమండి, అసలు ఆ ఫేస్బుక్లో ఆ యొక్క సోషల్ మీడియాలో చూస్తుంటే చూడబుద్ధి అయితేలే, అంటే ఒకలాగా మనకే ఒకలాగా వచ్చి అనిపిస్తూ ఉంది. ఓ చిన్న పిల్లలు ఆడినారంటే ఓకే బాగుంది, ఓ చిన్న పిల్లలు చిన్నగా కదా చిన్న పాట మీద ఆడినారంటే బాగుందేమో, కానీ పెద్దలు సైతం కదా, అంటే బయట ఏ విధంగా డ్యాన్స్ ఉందో సేమ్ డ్యాన్స్ నా లోపలికి వచ్చేసింది. లేదు 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 ఉండాలి. ఎట్లా అనేసి అంటే దేవుణ్ణి నమ్మిన బిడ్డ వెలుగుగా ఉండాలి, వెలిగింపబడేటటువంటి వారుగా ఉండాలి. ఏముందా అక్కడ, ఇంకా ఏమైనా ఉందా చూద్దాం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరు, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. అంటే నీవెట్లా ఉండాలంటే వెలిగింపబడినటువంటి నీవు ఆ వెలుగును అందరికీ ప్రకాశించేటటువంటి విధముగా, ఆ వెలుగులోనికి అందరూ నడిచేటటువంటి విధముగా, ఆ వెలుగుతో నీవు అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపించేటటువంటి విధమైన దీపమై ఉండాలా. చూద్దాం ఇప్పుడు ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. ఎవరు వెలిగింపబడతారు అసలు చూద్దాం కదా. ఎవరు వెలిగింపబడతారు, ఎవరు అట్టి విధమైనటువంటి వారై ఉంటారు, ఎవరు వెలుగై ఉంటారు, ఎవరు వెలిగింపబడతారో దానియేలు గ్రంథంలో చక్కగా రాసినాడు. చూద్దాం ఒకసారి. 3వ వచనం అమ్మ, దానియేలు 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఇక ఎక్కువ తక్కువ చెప్పేది ఏం లేదు ఇంకా. బుద్ధిమంతులైతే ఎట్లుంటారంటే, బుద్ధిమంతులైతే ఎట్లుంటారంటే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. అది ఆకాశ మండలములోని జ్యోతులు ఏంటి? ఆకాశ మండలము జ్యోతులు ఏంటి? నక్షత్రాలు, స్టార్స్. అయితే బుద్ధిమంతులు ఎట్లుంటారంటే, బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలమందలి జ్యోతులను పోలి ఉంటారు. ఇంకా నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో, అంటే జ్యోతులలాగా ఆకాశ మండలములో ఉన్నటువంటి ఆ నక్షత్రముల వలె జ్యోతుల వలె ఉండి ఎవరినైతే దేవుని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. అబ్బా, వారు ఎట్లుంటారంట? నక్షత్రాల్లాగా ఉంటారు, స్టార్స్ లాగా. అంటే కుటుంబంలో 4 ఉన్నాం అనుకో, అంటే ఆ కుటుంబంలో 4 ఏమున్నాయి అనమాట? స్టార్స్. ఈ 4 ఏమో డిమ్ముగా ఉంటాయి, ఈ 4లో అసలు వెలిగే ఉండదు. బయట మాత్రము క్రిస్మస్ రాగానే పెద్ద స్టార్స్. స్టారు సరిపోక స్టార్స్ కూడా పెట్టేటోళ్ళం ఉండం. హల్లెలూయా. కానీ సరే, స్టార్ ఎందుకు పెట్టలేదు ఈరోజు అంటే అట్లా అడుగుతారు ఏంటండి, నేనే కదా అని చెప్పాలి అసలు. అయితే హల్లెలూయా, స్టార్ పెట్టలేదు ఏంటండి, రండి మీకు చూపిస్తా స్టార్స్ అని ఇంట్లోకి తీసుకొచ్చి, ఏగో స్టార్, ఏగో స్టార్,
ఇగో స్టార్ అగో స్టార్ చూసినావా, ఇగో స్టార్. ఇన్ని స్టార్లు ఉన్నాక స్టార్ లేదంటారు కదండి బాబు. హల్లెలూయా. ఎవరుంటారంట స్టార్స్ లాగా? బుద్ధిమంతులు. ఎవరు స్టార్స్ లాగా ఉంటారంట? దేవుని వైపు నడిపించేటటువంటి వారు. ఎవరు? మనమే. మనం ఎవరము అనేసి అంటే జ్యోతులము, వెలుగులము, నక్షత్రాలమే. ఎందుకంటే దేవుని వైపు నడిపించేటటువంటి వారమై ఉన్నాము. ఈ మాటనైతే గర్వంగా చెప్పుకోగలం. హల్లెలూయా. అనేకులను వాక్యము ద్వారా దేవుని వైపు నడిపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇటు వాక్యాలు విని ఎంతమంది మళ్ళుచున్నారో. మనం ఎవరు అంటే స్టార్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది చూద్దాం, ఇంకో దగ్గర కూడా చూద్దాం అమ్మ. ఈ మాట చూసుకుంటే మనం ముందుకెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఈ స్టార్స్ లాగా ఉన్న మీరు, వెలుగుల్లాగా ప్రకాశిస్తున్నటువంటి మీరు, జ్యోతుల వల్లే ఉన్నటువంటి మీరు, అట్లా ఉండాలని కోరుకొని అట్టి విధంగా నియమించినటువంటి మీరు, నియమింపబడినటువంటి మీరు వక్రమైన ఏదమ్మా మూర్ఖమైన వక్రజనము మధ్య. ఏమండి, మన చుట్టూ జనాలు ఎట్లుంటారంటమ్మా? వక్రజనాలు. వక్రజనాలు అంటే అర్థమైందా? వంకర ఆలోచనలు, వక్రజనాలు. ఏమండి, ఓర్వలేనిటువంటి వారు, ఈర్షతో నిండినటువంటి వారు, పగ కుళ్ళు కుతంత్రాలతో నిండినటువంటి వారు, ద్వేషంతో నిండినటువంటి వక్రజనము. దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు లేకుండా, దైవిక మార్గమైనటువంటి ఆ యొక్క జీవితాలు లేకుండా వక్రజనము మధ్య. చదవమ్మా. నిరపరాధులను మీరెట్లుండాలంటే లోకములో, మళ్ళీ చదువు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనము మధ్య మీరెట్లుండాలంటే నిరపరాధులను. నూతన సంవత్సరం నుంచి ఉండాల్సినటువంటి ఏమండి తీరండి ఇది. నూతన సంవత్సరంలో నుంచి, ఈ రోజు నుంచి వాక్యం విన్న దగ్గర నుంచి నీవు నేను ఉండవలసినటువంటి విధానం ఇది. మీరు ఎట్లుండాలంటే నిరపరాధులు. అపరాధులు ఉండదు. ఏ అపరాధం మీ లోపల ఉండకూడదు. నీవు 4 నష్టపోయినా సరే, నీకు 4 విధాలలో కష్టం వచ్చినా సరే, నీవు మాత్రం అపరాధంలో ఉండదు, నిరపరాధులుగానే ఉండాల. వక్రజనముతో ఏవైనా నీకు ఆ విధమైనటువంటి సందర్భాలు కలిగినప్పటికీ నీవు మాత్రం వాళ్ళతో కలిసిపోవద్దు. వక్రజనముతో నువ్వు ఎట్లుండాలంటే నిరపరాధులై, నిష్కలంకులను, అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులును, సనుగుడు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. నా కార్యములను, నా కార్యములపైన మీ మనసు ఉండాల. హల్లెలూయా. ఎందుకంటే దేవుడంట తన కార్యములను ముగించి విశ్రమించిండంట. హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంటుంది, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించినాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్నటువంటి వాడు కూడా ఏం చేయాలంటే తెలుసా? తన కార్యములను ముగించి విశ్రమింపవలెను. హల్లెలూయా. ఆ విశ్రాంతిలోనికి వెళ్ళాలా అనేసి అంటే దేవుని కార్యములను మనసు ఉంచాలా. ఎన్నో వచనం అమ్మా అది? చదువు ఇంకా. నెక్స్ట్ వర్స్. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె చూసినవా? మీరు ఎట్లా అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే, నా బిడ్డ అంటే ఎట్లుంటాడంటే చేతుల జీవవాక్యమును పట్టుకొని లోకములో జ్యోతుల వలె ఉంటాడు, వాడు నా బిడ్డ. హల్లెలూయా. అంటే ఫిక్స్ చేసేసిండు, నిబంధన పెట్టేసి రాసేసిండు అక్కడ. నా బిడ్డ ఎట్లుంటాడంటే జీవవాక్యం చేత పట్టుకుని లోకంలో జ్యోతుల్లాగా ఉంటాడు. అంటే చేతిలో జీవవాక్యం లేకపోతే, హృదయంలో జీవవాక్యం లేకుండా లోకంలో జీవిస్తే వక్రజనముతో కలిసి అపరాధులుగా జీవిస్తున్నటువంటి వారై ఉంటారు.
ఒకవేళ గనక ఆకస్మికంగా మరణం సంభవిస్తే నా యొద్దకు మీరు రాలేరు. అయితే విషయం ఏంటంటే, ఇలాగ ఎవరైనా బ్రతుకుతున్నారా అంటే చాలా అరుదు. ఎవరు కనబడట్లే. ఎక్కడెక్కడో కొంతమంది ఉంటున్నారేమో దేవుడి కొరకు ఇటు విధంగా ఆ యొక్క జీవవాక్యమును చేతబట్టుకొని అనేకులను దేవుడు త్రిప్పేటటువంటి జాబితాల్లో. అలాగే వినండి బాగా, అట్లాగే చాలా మంది ఈ విధంగా బ్రతికిన వారు లేకపోలేరు. ఆదాము నుంచి చాలా మంది భూమి మీద జన్మించారు. అట్లాగే ఆదాము నుంచి చాలా మంది ఈ భూమి పైన మరణించిన వారు కూడా ఉన్నారు. ఇందులో అనేకులు లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినారు, అనేకులు దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా జీవించినటువంటి వారు ఉన్నారు. ఎటకలకైతే చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది ఈ భూమి మీద పుట్టినారు. అందులో కొంతమంది దేవుడి కొరకు బ్రతికినటువంటి వారు, ఈ విధంగా ఇప్పటివరకు చదువుకున్నటువంటి జ్యోతుల వలె బ్రతికినటువంటి వారు ఉన్నారు. అనేకులు లోకములో బ్రతికినటువంటి వారు కూడా ఉన్నారు. అట్లాగే ఆ యొక్క ఆదాము నుంచి చాలామంది ఏ విధంగానైతే పుట్టినారో చాలామంది మరణించినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవ్వరు కూడా ఇప్పటి వరకు పరలోక రాజ్యానికి పోలేరు. ఆదాము నుంచి ఇప్పటి వరకు ఎవరు ఇట్టి విధంగా ఇప్పటి వరకు మనము ధ్యానించుకున్నటువంటి వాక్య వచనముల ప్రకారంగా జీవించిన వారు సైతము, అది అబ్రహామే కానీ, మోషేనే కావచ్చు, ఏలియా కావచ్చు, ఏలిషా కావచ్చు, దావీదు కావచ్చు, ఏస్కేలు కావచ్చు, మీకా గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి కొరకు ఇట్టి విధంగా నక్షత్రాల వలె జ్యోతుల వలె ఇట్లా బ్రతికినప్పటికీ చిత్రమైన విషయం ఏంటంటే, ఎవరు కూడా పరలోకం వెళ్ళలేరు. అట్లా వెళ్ళలేరండి. ఎవరు చెప్పినా నువ్వు వినకపోతే, ఒక ఆయన చెప్తే మాత్రం వినక తప్పదు. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన ఎవరు అనేసి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా యేసు ప్రభుల వారే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే. చూసినవా, పరలోకమందుండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును, అది పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. అంటే ఎవరు కూడా ఇప్పటి వరకు పరలోకములోనికి వెళ్ళలేరు. హల్లెలూయా. మరి ఎక్కడికి వెళుతున్నారు? నీతిమంతులుగా జీవించిన వారు ఉన్నారు. మనం మొదటి ధ్యానించుకున్నటువంటి విధంగా వాక్య ప్రకారంగా దేవుడి కొరకు బ్రతికిన వారు ఉన్నారు, దేవుడి కొరకు ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు. వారు సహితము మరి ఎక్కడున్నారు? పరలోకం వెళ్ళలేరు. మరి ఎక్కడికి వెళ్ళినారో? ఇంకోటి ఏంటంటే, ఈయనకెట్లా తెలుసు వీళ్ళు పోలేరని? యేసు ప్రభు ఎప్పుడు పుట్టిండు చెప్పాలి తొందరగా. యేసు ప్రభు ఎప్పుడు పుట్టిండు? ఈయన ఎవరి గురించి అంటే, అబ్రహాం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కూడా చెప్పేస్తుంది. ఎవ్వరికి పోలేదంట. అసలు ఈయన ఎప్పుడు పుట్టిండని ఈయనకెట్లా తెలుసు అంటున్నాను నేను. ఎప్పుడు పుట్టిండమ్మా యేసు ప్రభు? మునిపే పుట్టిండా? అంతేనా? 2000 సంవత్సరముల క్రితం పుట్టినాడా? 24. అవునా? అంతకుముందు లేడంటారా? సామెతలు 8వ అధ్యాయం. నేను ఏం చూపిస్తున్నాను ఇప్పుడు అంటే, యేసు ప్రభుకి ఎట్లా తెలిసి వీళ్ళందరూ పోలేరని చెప్తున్నాడు. ఈయన ఏమైనా చెప్తే ఎప్పుడు చెప్పాలంటే 2000 సంవత్సరాల క్రితం సంగతులు చెప్పాలేమని ఉంటే, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు. కానీ ఈయన ఓది చెప్తున్నాడు. ఆదాము కాడి నుంచి, అబ్రహాము కాడి నుంచి చెప్తున్నాడు. ఎవరు పోలేరంట. అసలు ఈయన ఎప్పుడున్నాడు? ఈయన ఎప్పుడు పుట్టినాడు? ఈయన ఎప్పుడు పుట్టినాడు అనుకుంటున్నారు? ఎప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాం మనం అసలు? 8వ అధ్యాయం 24వ వచనం. 24. ప్రవాహ జలములు లేనప్పుడు, అది ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండినటువంటి ఊటలు కూడా లేనప్పుడు నేను పుట్టినా. ఎవరు? యేసు ప్రభువుల వారు. నేను పుట్టి తిని
పర్వతములు మనకెప్పుడు తెలుసు? 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న పుట్టిండు. కాదు వచ్చిండు. అది వచ్చిన దినం, రైట్? మన భాషలో, మన పరిభాషలో పుట్టుక అయినప్పటికీ అది యేసు ప్రభువులో వచ్చిన దినం. కానీ ఈయన ఎప్పుడు పుట్టి తిని? అదిగో ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, చూసిన పర్వతాలు కూడా లేవు, గుట్టలు లేవు, పుట్టలు లేవు, చెట్లు లేవు, చేమలు లేవు, పర్వతాలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, కొండలు కూడా పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతా కూడా, ఇసుకలో రవ్వంతా కూడా లేనప్పుడు సృష్టింపక మునుపు నేను పుట్టి అది అట్లా తెలిసిన. ఈయన ఎప్పటి నుంచి ఉన్నవాడంటే ఆది నుండే ఉన్నటువంటి వాడు. కాబట్టి అబ్రహాం కాడికి అందరి విషయంలో చెప్తున్నాడు, ఎవరు కూడా నేను తప్ప పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడు కూడా లేడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. అందుకే దావీదు గారు కూడా ఏమంటారంటే 139వ కీర్తన 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు. అంటే దావీదు ఎప్పుడు పుట్టిందంట? ఏమో తెలియదు నాకు, సీక్రెట్, అది రహస్యం, నాకు తెలియదు అంటుండ ఆయన. యోబులో కూడా దేవుడు యోబుని అంటాడు, యోబు నువ్వు ఎప్పుడు పుట్టితావో తెలుసా? నేను నీకు ఒక ప్రశ్న వేస్తా, నీ నడుమును ఒకసారి బిగించుకో గట్టిగా. ఏంటి అనేసి అంటే, నువ్వు ఎప్పుడు పుట్టినావో తెలుసా? ఎప్పుడో పుట్టినావు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావని రాసి ఉంటుంది. ఆయననే కాదు, ఏమండి, దావీదే కాదు, మోషేనే కాదు, యోబే కాదు, మనమందరము కూడా ఎప్పుడో దేవునిలో పుట్టిన వారము, ఈ లోకానికి మనము వచ్చిన వారమై ఉన్నాము. వచ్చి ఏమి చెయ్యవలసిన వారమై ఉన్నామనంటే, జ్యోతుల వలె లోకముకు వెలుగై ఉండడానికి వచ్చినాం. ఏం పేరు నీ పేరంటే మిన్నం, పాల్ మిన్నం స్టార్. మేగా స్టార్ కాదు, మిన్నం స్టార్. హల్లెలూయా. సూపర్ స్టార్ కాదు, ఏమండి, పాల్ మిన్నం స్టార్. హల్లెలూయా. నువ్వు స్టార్, ఏమండి, మనము స్టార్స్. ఉండడానికి జ్యోతుల వలె వెలుగుగా ఉండి ఆయన యొక్క వాక్యమును చేత పట్టుకొని, ఏమండి, అనేకులను దేవుని వైపు తిప్పడానికి, నడిపించడానికి వచ్చిన వాళ్ళం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే మనకు జవాబు దొరికిపోతుంది. ఆ జవాబులో మనం వెళ్ళొచ్చు, అంతే, ఏం లేదు, సింపుల్. రైట్, చూడమ్మా చదువు. అక్కడ ఏమన్నా అపోస్తల కార్యంలో దావీదు అదిగో చూసినావా, పేతురు గారి ప్రసంగం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేడు. పేతురు గారు చేసినటువంటి ప్రసంగం ఎక్కడి నుంచి తెలుసు? ఎట్లా తెలిసినకి? యేసు ప్రభువులతో తిరిగినటువంటి వాడు, యేసు ప్రభుల వారితో సాహసం చేసినటువంటి వాడు, యేసు ప్రభుల వారి దగ్గర విన్నటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు చెప్పుచున్న మాట ఏంటంటే, దావీదు పరలోకానికి పోలేడు. హల్లెలూయా. కానీ ఎవరైనా చనిపోతే మనలో అక్కడికి పాస్టర్ గారు వచ్చేసి ఏమంటారు? స్వర్గస్థులైనటువంటి ఎవరు? రాజమ్మ గారు. ఎక్కడ ఏమైనారు? స్వర్గస్థులై, ఈయన వెళ్ళి చూసి వచ్చినట్టే. మొన్న పోయినా ఆమె స్వర్గస్థుల రాలైంది, చిన్న ప్రార్థన చేద్దాం, స్వర్గస్థులైనట్టు కాదు నాయన. అక్కడ దావీదే పోలే, అబ్రహామే పోలే, ఎలీషానే పోలే, మోషేనే పోలే, అసలు ఎవరు పోలే. ఎవరు పోలే? యేసు ప్రభువుల వారు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఇప్పటి వరకు కూడా ఎవ్వరు లేరు. ప్రార్థన, బైబిల్ ఎన్నిసార్లు చదివినామంటే చాలామంది చాలా చెప్తారులే. ఒకసారి అన్న నేను 3 సార్లు అన్న నేను 4, అన్న నేను 2 సార్లు అన్నా. ఎంత చదివితేనేమి, ఏమి చదివితేనేమి, కానీ ఎప్పుడైనా నీవు ఏ పాస్టర్ దగ్గరకైనా వెళ్ళి, ఎవరైనా, ఏమండి, జనరల్గా అయ్యగారు ఎందుకు ఇప్పటి వరకు ఎవ్వరూ పరలోకం వెళ్ళలేదు, అసలు పరలోకం వెళ్ళాలంటే ఎలా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? విన్నారా? ఎవరైనా అట్లా అడిగిరని? మరి ఏం అడిగిర్రు? అయ్యగారు చెప్పాలా? జర ఉద్యోగం అయ్యగారు జర ఇల్లు జర అమ్ముడు పోనీకి అయ్యగారు
అయ్యగారు జర చిన్న పొలం కొనాలనుకుంటున్నాం అయ్యగారు జర బండి అయ్యగారు మా నా బిడ్డ పెళ్ళి అయ్యగారు మా చిన్నోనికి జర ఉద్యోగం జర పాడదనలో పెట్టండి. మళ్ళీ ఎట్లా పెడతారు తెలుసా అయ్యగారు? గట్టిగా పెట్టుండే అయ్యగారు. ఆ గట్టిగా చేయాలన్నట ప్రార్థన. మేము గట్టిగా తినేసి దేవునికి స్తోత్రం, మీరు గట్టిగా చెయ్యండి అంటే మాకు జర గట్టిగా చేయాలంటే జర సిగ్గు. అసలు మాట ఏమంటే అసలు ప్రార్థన కూడా రాదయ్య గారు మాకు, అందుకే నువ్వు గట్టిగా చెయ్యి. ఆర్డర్ చేస్తారు ఫోన్లో, అన్న జర అన్న మీరు చేస్తలేనట్టు అన్న జర గట్టిగా చేయరన్న ప్రార్థన. అయ్యగారు బర్రెలు పోయినాయి అయ్యగారు జర ప్రార్థన చేయండి. ఎవరైనా అవును, ఒక దగ్గర ప్రసంగం చేస్తుంటే ఆ చర్చిలో ప్రసంగం వెనక బాప్టిజాలు తీసుకురా అని అడిగిన. ఏమ్మా బాప్టిజం తీసుకొని వారు నమ్మండి, ఏ నమ్మిక కుదరట్లేదా, నమ్మి బాప్టిజం పొందాలని ఉంది కదా మరి తీసుకోండి అని అంటే, ఓ అయ్యగారు ఇగో నేను మొన్న చెప్పిన బర్రె కనబడితే అది కనబడితే నేను బాప్టిజం తీసుకుంటా. ఏం కనబడితే బర్రె కనబడదు, పో తీసుకో అని. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి మరి నేను? ప్రభువా బర్రె నా క్యా బాతే కడితే జైలోగా హల్లెలూయా. ఇలాంటిది ఎవరైనా అయ్యగారు ఏమయ్యగారు దేవుని కోసం అంతగా బ్రతికినప్పటికీ, జ్యోతుల్లాగా వెలిగినప్పటికీ, ప్రాణత్యాగాలు చేసినప్పటికీ, హతసాక్షులుగా మారినప్పటికీ వాళ్ళు ఎందుకయ్యగారు ఇంకా పరలోకం పోలేరు? అసలు ఎక్కడికి పోయినారు? అసలు పరలోకం పోవాలంటే ఎలా మాకు చెప్పండి అయ్యగారు. ఏం జరిగింది అయ్యగారు అసలు విశ్వాసుల జీవితాల్లో? పలానా దగ్గర పలానా వాక్యం చదివినా ఏమైంది అయ్యగారు? ఎవరు అడగరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి లూకా సువార్త 23వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళినారు మరి వీళ్ళంతా? అసలు ఏం జరిగింది? దేవుడు ఈ లోకమునకు పుట్టినటువంటి ఈ దినమున అసలు ఏం జరిగింది? ప్రజలకు ఏం జరిగింది? విశ్వాసులకు ఏం జరిగింది? తన బిడ్డలకి ఏం జరిగింది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళలేదు వీళ్ళంతా? అసలు పరలోకం ఎక్కడికి వెళుతున్నారు? 43వ వచనం, లూకా 23:43. అందుకాయన వానితో అనగా దొంగతో సిలువ పైన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ సమయంలో ఇక మనం ఏం కాబోతున్నాము? చనిపోబోతున్నాం. గ్రహించినాడు దొంగ, ఒక దొంగ గ్రహించినాడు, అయ్యా నువ్వు దేవుడవు, నేను ఒప్పుకుంటున్నా, నేను నమ్ముతున్నా. అయితే అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్ ఏందని అడిగాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఏమంటున్నట్టు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. అంటే చనిపోయిన వారంతా ఎక్కడున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? పరదేశులోనికి. వీరంతా పరదేశులోనికి ఎందుకు వెళ్ళినారు? పరలోకం ఎందుకు వెళ్ళలేదు కదా? పరలోకం పోలే కదా వీళ్ళంతా, పరదేశుకి వెళ్ళినారు. పరలోకం ఎందుకు వెళ్ళలేదు? యేసు ప్రభువుల వారు కూడా చనిపోయినాక ఎక్కడికి వెళ్ళినారు? చూద్దాం మళ్ళా ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం తీయమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం. పరదేశులో ఉంటావు అన్నాడు, అంతేనండి, వెంటనే చనిపోయినాడు. ఇక వెంటనే శుక్రవారం రోజు చనిపోయినాడు. అవునా శుక్రవారం చనిపోని ఎక్కడికి వెళ్ళినాడు? పరదేశుకి వెళ్ళిపోయినాడు. శుక్రవారం అంతా పరదేశంలో ఉన్నాడు. ఏమన్నా శుక్రవారం అంతా పరదేశంలో ఉన్నాడు. ఈయన శనివారం పరదేశంలోనే ఉన్నాడు, ఆదివారం పరదేశంలోనే ఉన్నాడు. పెందల కడ వచ్చినాడు, ఆదివారం పెందల కడనే వచ్చినాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది అనేసి అంటే, ఒక్క ఆవిడ మాత్రమే ఈయన కోసం వెతుకులాడుతూ ఉందంట అక్కడ సమాధి దగ్గర. రైట్, వెతుకుతూ ఉంటుంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. 17వ వచనం చదవమా. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఎట్టి కృప మనకు అనుగ్రహింపబడిందో, దేవుడు వచ్చినటువంటి ఆ యొక్క దినమందు ఏమి జరిగిందో ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకసారి. 17వ వచనం. యేసు అంటున్నాడు, ఆమెతో అంటున్నాడు, ఎక్కిపోలేదు గనుక ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎక్కడికి ఎక్కిపోలేదు? ఇంకినా చనిపోగానే పరలోకం ఎక్కిపోలే. ఇంకా అని చనిపోని ఎక్కడికి పోయిండు? పరదేశుకు పోయిండు. నేను అదే అంటున్నా. దొంగతో అన్నాడా, అయ్యా
నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావు అనేసి అన్నాడు కదా. చనిపోయిండు, వెంటనే శుక్రవారం రోజు పరదేశకు పోయిండు. పరదేశకు పోయిండని ఎట్లా చెప్తున్నారండి అంటే ఇక్కడ రెఫరెన్స్ చూపిస్తున్నా. వెళ్ళి వచ్చినాక ఆమె అడిగితే చెప్తున్నాడు, లేదు లేదు ఇంకా నేను పరలోకంకి ఎక్కిపోలేదు. మరి ఎక్కడికి వెళ్ళినావు ప్రభు ఈ 3 days అనేసి అంటే పరదేశకు వెళ్ళిండు, పరదేశకు వెళ్ళినాడు. వీరంతా కూడా ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా పరలోకం ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. ఇక దేవుడి కోసం బతికిన వాళ్ళు కదా, జ్యోతుల్లాగా వెలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా, అనేకులను దేవుని వైపు తిప్పినటువంటి వారు, హతసాక్షులుగా సైతం మారినటువంటి వారు. ఎందుకు దేవుడు వీరికి పరలోకం రావడానికి పర్మిషన్ ఇవ్వలే? ఎందుకు ఇవ్వలేడు పర్మిషన్? ఎందుకు ఇవ్వలే? ఎందుకు అనుమతించలేడు వీళ్ళని పరలోకం రావడానికి? ఎందుకు పరదేశుకి వెళ్ళిపోయినరు? ఎందుకు పరదేశులోనే ఉండిపోయినరు? అసలేం జరిగింది? అసలేం జరిగింది? ఇప్పుడు ఏం చేయాలంటే కేసు యొక్క పూర్వపరాలన్నీ కూడా మనము పరిశోధించాలి. ఈరోజు ఏం చేద్దామనేసి అంటే పరలోకం వెళ్ళాలంటే ఎలా అనేటటువంటి విషయంలో ఈ కేసు యొక్క పూర్వపరాలన్నీ కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు పరిశోధన చెయ్యాలి. బైబిల్ అంతా వెతుకుతా ఉంటే ఆదికాండము 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఏం జరిగిందంటే చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినరు? విశ్వాసులంతా పరదేశకు పోయినరు. పరలోకానికి పోయినరా? పోలే. ఇప్పటి వరకు ఎవరన్నా పోయినరా? పోలే. ఇప్పటి వరకు కూడా పోలే. నేటి వరకు కూడా ఎవరు కూడా పరలోకం పోలే. దేవుడి కొరకు బ్రతికిన వారు సైతం పరలోకానికి పోలే. ఎందుకు పోలేరు? అసలేం జరిగింది అనేసి అంటే ఈ 2వ అధ్యాయం ఆదికాండము 17వ వచనంలో ఆదాముతో దేవుడు ఒక మాట అన్నాడు. ఆదామా, నువ్వు ఒకవేళ తినకూడదు అని చెప్పినటువంటి ఆ పండు ఒకవేళ నువ్వు తిన్నావనుకో, వెంటనే నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పేసింది దేవుడు ఆదాముకి. తిన్నాడా? చచ్చిపోయిందా? చాలామందికి ఇదో ప్రశ్న ఉంటుంది, చచ్చెదవు అని చెప్పినాక కూడా తిన్నాక ఎందుకు చచ్చిపోలేడు ఆదాము? ఎందుకు చచ్చిపోలేడు? అవును, చచ్చిపోలేడు. అదే 5వ అధ్యాయంలో ఆదాం ఎన్ని సంవత్సరాలు బతికినాడండి? ఆదాం ఎన్ని సంవత్సరాలు బతికినాడు? అది కూడా మీరే చెప్పుండన్నా ఇవన్నీ. 5వ అధ్యాయం 5వ వచనములో ఎన్ని సంవత్సరాలు బతికిండో చూడండి ఒకసారి. అమ్మా చదువు 5వ అధ్యాయం 5వ వచనం. బాగా చెప్పిర్రమ్మా. చదవండి 5వ అధ్యాయం 5వ. లేదు కాబట్టి నువ్వు పెట్టేసినావు నంబరు. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. 930 ఏళ్ళకి చచ్చిపోయింది ఆయన. కానీ ఈయన ఎప్పుడు చస్తాడు అన్నాడు? తినగానే చస్తావు, తిన్నావనుకో నిశ్చయంగా చచ్చిపోతావు ఆదామా అన్నాడు. కానీ ఈయన ఎన్ని రోజులు బతికింది? తిన్నాక కూడా 930 సంవత్సరాలు బతికిండి ఈయన. పిల్లలను కానీ ఎందుకు చచ్చిపోలేడు? అసలు చచ్చిపోవడం అంటే ఏంటి అనేసి అంటే నిశ్చయంగా చచ్చదవన్న ఆ మాటకు అర్థం ఏందనేసి అంటే చావడం అంటే దేవుడికి దూరం అవ్వడం. చచ్చిపోవడం అంటే అర్థం ఏందనేసి అంటే దేవుడికి దూరం అయిపోవడం. చచ్చిపోవడం దేవుడికి దూరం అయిపోవడం. కాబట్టి నిశ్చయముగా చచ్చెదవు అని ఎప్పుడైతే చెప్పినాడో ఇక ఆదాము నుండి అందరూ సహితము దేవుడికి దూరం అయిపోతా ఉన్నారు. ఎంత దూరం అయిపోయారు తెలుసా? అక్వీనే అమ్మా, ఆదామా, తిన్నవనుకో నా ఆజ్ఞను అతిక్రమించినావనుకో, ఏ నరుడైనా నా ఆజ్ఞను అతిక్రమించినాడు అనుకో, నువ్వు ఆజ్ఞను అతిక్రమించినావనుకో, ఎంత దూరం అయిపోతావంటే ఆదామా, నేనేమో పరలోకంలో ఉంటా, నువ్వేమో పరదేశులో ఉంటావు.
నీకు నాకు చాలా దూరం, తిన్నావనుకో మళ్ళీ ఎన్నడూ నువ్వు నన్ను కలవవు. అర్థమైందా? ఇక్కడ దాకా నేనే వస్తున్నాను. నిశ్చయ ఆ రోజు చెప్పిన మాటకు అర్థం చెప్తున్నా నేను. ఆ రోజు చెప్పిన దేవుడు చచ్చేదవు అని చెప్పిన ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆదామా తిన్నావనుకో నాకు దూరం అయిపోతావు. ఆదామా ఎంత దూరం అయిపోతావు తెలుసా? ఆదామా జాగ్రత్త, నేను పరలోకంలో ఉంటా, నువ్వు పరదేశులో ఉంటావు. మళ్ళీ మరెన్నడూ కూడా నువ్వు నన్ను ఇక కలవవు ఆదామా. తిన్నావంటే నాకు దూరం అయిపోతావు. తినేసిండు ఆదాం. ఇక ఈ భూమి పైన 930 సంవత్సరాలు బ్రతికినాడు. మరణాలు మొదలైనవి. మొట్టమొదట మరణించిన మనిషి ఎవరు? సాపుడు రాదు. మొట్టమొదట చనిపోయిన వ్యక్తి ఎవరు? హేబేలు. చెప్పేసిండు, సంతానం స్టార్ట్ అయింది, రైట్? హేబేలు చచ్చిపోయింది. ఇప్పుడు హేబేలు ఎక్కడికి వెళ్ళాలా? వినండి వినండి, హేబేలు చచ్చిపోయిండు, రైట్? కళ్ళు తెరవగానే పరదేశంలోకి వెళ్ళిపోయిండు. పరదేశు ఓపెనింగ్ చేసింది మనోడే, రిబన్ కట్టి. నిజం. ఏమండి, పరదేశిని రిబ్బన్ కటింగ్ చేసింది, ఓపెన్ చేసింది ఏబేలే. చేసి లోపలికి వెళ్ళిందంట. వా, ఏం లేరు, ఎవ్వరు లేరు, ఒక్కడే. షాక్ అయిపోయిందంట. ఎవ్వరు లేరేంద్ర బాబు, ఏ మూలకు పోయినా, ఏ తోవల పోయినా అనరా పరదేశంలో. పిచ్చోడైపోతుంది, ధమ ఖరాబ్ అయిపోయిండొచ్చు. ఎట్టుంటే నేను ఒక దేశం విడిచిపెట్టేస్తే, పర ఊరు కాదు అది, పరదేశు. స్టార్ట్ చేసిండు, ఓపెనింగ్ చేసుకున్నాడు, పోయిండు, ఎవ్వరు లేడు. ఏంద్ర బాబు ఇక్కడికి వచ్చినా అసలు ఏంది ఇది, ఎవ్వరు లేరేందని చూస్తున్నాడు. ఏదో దినము గడిచిపోతుంది. నెక్స్ట్ మనిషి చచ్చిపోయాడు. ఆయన అరే రే రే దాదా అరే నువ్వు ఈడ, నేను ఈడ, నాకు అదే అర్థమైతలేదు. నేను నేను ఎప్పటి నుంచో నువ్వని ఇప్పుడు వచ్చి రాగానే నువ్వు ఈడ అంటే నేనేమనాలి. నువ్వు ఇద్దరు ముందు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పేసి కూర్చున్నారు. ఇద్దరు జమేరు. మూడోడు వచ్చింది, నాలుగోడు వచ్చింది, అబ్రాహం స్టార్ట్ అయింది, మోషే స్టార్ట్ అయింది. అబ్రాహం రాగానే అబ్రహామా రండి ఏంటి ఇక్కడ, అదే మేము నిన్ను అడగాలి, అసలు ఏంటి ఇక్కడ మనం ఇక్కడేంది, ఏంది పరదేశం మరి ఇక్కడ, అది నాకు అర్థమైతే లేదు. అబ్రహాం గారు, మోషే వచ్చింది, అరే మోషే గారు మీరందరు ఇక్కడ, అదే రా మేము అదే పంచాది, అదే మీటింగ్లో ఉన్నాం మేము కూడా, మాకు అర్థమైతే లేదు ఇక్కడ. ఇట్లా ఒకరితో పరదేశం నింపబడతా ఉంది. ఇప్పుడు వీళ్ళకు పెద్ద డౌట్ ఏందనేసి అంటే, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఏం మాట్లాడుకున్నారంటే, దేవుని కోసం ఇంత బతికినాం మనము, నువ్వైతే పానమే పెట్టేసి, నేను ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నేను దేవుని అందే బతికిన, ఇంత బ్రతికిన విశ్వాస జీవితములు జీవించినటువంటి మనము ఎందుకు పరదేశ్ వచ్చినము, పరలోకం ఎందుకు పోలేదు? పెద్ద డౌట్ వీళ్ళకి. ఇట్లా దినములు గడుస్తుంటే వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, అరే ఇద్దరు ఉన్నారు మన దాంట్లో. ఓలు ఆదాము అవ్వ, పిలువుర్రి, ఎడ కూర్చుని పిలువురు, ఇద్దరిని పిలిచారు. ఆదామా అవ్వ జరికరండి మీరు, ఒక్క నిమిషం కూర్చొని ఎడ కూర్చోండి. ఏం లేదు ఆదాము, మాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఇంతగా దేవుడి కోసం బ్రతికినా ఎందుకు మేము ఇక్కడికి వచ్చినాం, ఎందుకు పరలోకం పోలేదు? దయచేసి జర చెప్పు నాయన, ఏళ్ళు గడిచిపోతుంది, మాకేం అర్థమైతే లేదు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు, అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు?
ఆ? మా వాళ్ళందరూ ఇడికేస్తారు. మొత్తం కాందాన్ వస్తుంది, ఫ్యామిలీ వచ్చేస్తుంది. ఎందుకు పరలోకం పోతలేదు? దయచేసి మా ప్రశ్నకు ముడిప్పుతే జర యథార్థం ఉంటుంది. ఏం జరిగింది అసలు అని చెప్పి అడిగిరి. వీళ్ళిద్దరిని కూర్చునబెట్టి వీళ్ళిద్దరు ఒకళ్ళు చూసుకుంటే జరసేపు కూర్చున్నారు. చెప్తే ఏమంటారు అని వీళ్ళకి తెలుసు ఆన్సర్. మళ్ళీ వీళ్ళకి ఆన్సర్ తెలియదు కదా, వీళ్ళకి తెలుసు ఆన్సర్ తప్ప మళ్ళీ వాళ్ళకి తెలియదు. ఇక కూర్చునబెట్టిర్రు. ఎందుకు పోలే? ఏమవ్వా వింటున్నావా? అసలు పరలోకం పోవాలంటే ఎట్లా? ఆడబుట్టింది టైటిల్, అసలు పరలోకం వెళ్ళాలంటే ఎలా అని అడిగితే జరసేపు మొఖాలు చూసుకొని చేతులు వేసుకొని, అది ఏమైందంటే, ఏం లేదయ్యా, ఒకసారి దేవుడు మా దగ్గరికి వచ్చి మా ఆయనతో ఏమన్నాడంటే, మమ్మల్ని ఇద్దరిని పిలిచి, ఆదామా ఇగో ఈ పండు తినకు, దేవుడు ఈ యొక్క వృక్ష ఫలములన్నిటిని తినమన్నాడు మమ్మలను, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినద్దు అన్నాడు. అయితే మేము ఏం చేసినామంటే ఉన్న జాగాలు ఉండక కొంచెం ఎక్స్ట్రాలు చేసినాం. మేము ఎక్స్ట్రా జబర్దస్తీ లాగా కొంచెం ఎక్స్ట్రాలు చేసినాము. ఏదైతే తినద్దు అన్నాడో అటు పోవద్దు, ఆడికి మాత్రం పోవద్దు అన్నారు అనుకోవాలన్నా ఏమనిపిస్తుంది? ఎందుకు పోవద్దు అన్నాడు అసలు? ఆడ ఏముంది? ఇవన్నీ నేను బిడ్డ ఫ్రిడ్జ్లో ఆడున్న ఆ బాక్స్లో చూడు, అది మాత్రం ముట్టద్దు అన్నారు అనుకో, మనసు అంతా ఎడికెళ్ళిపోతుంది ఒకటేసారి. ఆ బాక్స్లో అసలు ఏముంది? బాక్స్ ప్యాకింగ్ పోకుండా వేలు పెట్టి సందు చేసి కొంచెమన్నా తీసి చూసి తింటాం కదా, వీళ్ళు అదే చేసిరు. ఆఖరికి అంతమందిని ఆడ కూర్చోబెడతాయి, అంతమంది కలిసి ఆడ కూర్చోబెట్టి చెప్పుండి నాయన అసలు ఏం జరిగిందంటే, ఏం లేదు నాయన, దేవుడు పండ్లన్నీ తినుండి కానీ ఒక్క పండు తినద్దంటే మేమున్న జాగాలు ఉండక అదొక్కటే తిన్నాం. ఆ తినుడు ఒక్కటి తినలేము, బాగా తిన్నాం. ఆ చెట్టి ఎంత పని చేసినావు? నేను కాదు, ఇగో ఇది అవ్వ ఫస్ట్ చేసింది. అది చెప్పు అడుగుతారు కదా. వద్దే అంటే పళ్ళు తెచ్చి నాకు కూడా పెడతావి. పళ్ళు తెచ్చినప్పుడు వద్దని చెప్పినండి. చెప్తే నువ్వేమన్నావు? ఇగో అగో నా మీద ప్రేమ లేదా అంటే నా మాట వినవా? నన్ను వేధించితివి, సాధించితివి, ఆఖరికి ఇంత దాకా తెచ్చితివి, ఈ దాకా గుంజుతీ. చెప్పు అడుగుతారు, చెప్పు. ఏం తినాల్సిన కర్మ ఏం వచ్చింది మీకు? ఏం లేదు, పాము వచ్చిందేదో రాక, ఇది నిజమా అన్నది గాడ పడిపోయాను కదా. ముచ్చట్లలో కూడా అగో అరే అది మహేష్ గాంధీ అయిందట, ఏమైంది అది తెలియదా? పోంతి, అది పోంతి కాదు, ఇక్కడ ఏమైంది? లేకపోతే అది తెలుసా నీకు అన్నారు అనుకో, ఏమైంది? అయ్యో తెలియదా? సరే సరే కాదు ఇటు రా, ఏం తెలుసా? ఏడబడ్డా నేనంటే వచ్చిందేదో రాక ఇది నిజమా అన్నది ఆడబడిపోయినా, ఆడికెళ్ళి పండు తిన్నా, ఇగో ఇది జరిగింది. ఎందుకు పరలోకం వెళ్ళలేదు అనేసి అంటే, దేవుడు తినవద్దన్న పండు తిన్నము. మా దేవుడు చెప్పినాడు కూడా, తింటే నిశ్చయంగా చచ్చదవు అని అన్నాడు ఆ రోజు దేవుడు. కానీ మాకు ఆ రోజు అర్థం కాలేదు, చావడం అంటే ఏందో మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది, చావడం అంటే దేవుడికి దూరం అయిపోవడం. కాబట్టే దేవుడికి దూరంగా వచ్చేసినాం ఈ పరదేశంలోనికి. ఇక పరలోకము వెళ్ళము, మేమే కాదు మీరు కూడా వెళ్ళరు. మరెప్పుడు కూడా మనము దేవుణ్ణి ఇక మీదట కలవము, ఇక్కడే ఉండిపోతాం. ఇది విషయం. తినవద్దన్న పండు తిన్నము, దేవుడు చచ్చిపోతామంటే మాకు అర్థం కాలే, మేము అప్పుడు ఆలోచన చేయలే, ఆ శోధనలో పడిపోయినాం. తిన్నము, తిన్న తర్వాత తెలిసింది దేవుడికి దూరం అయిపోయినామని. ఎంత దూరం అయిపోయినామంటే ఈరోజు మనం అందరము మరెన్నడూ కూడా ఇక పరలోకం వెళ్ళలేదు అని చెప్పేసింది. ఏది పరలోకం వెళ్ళం. మరి పరలోకం పోవాలంటే ఎట్లా?
పరలోకము వెళ్ళాలంటే ఎవరి వలనో ఒకరి వలన కావాలా, ఎవరో ఒకరు రావాలా. అయితే గాని మనము పరలోకం వెళ్ళము. మనము చేసిన ఆ పాపానికి పరిహార్థం జరిగితే తప్ప మనము వెళ్ళము. ఎవరు రావాలా మరి? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించి ఈయన యందు నేను ఆనందిస్తున్నా. వినండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నా తప్ప నేను ఎవ్వరి యందు నాకు ఆనందం లేదు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభువుల యందు ఆనందించిండు అంటే దేవుడు మళ్ళీ ఎవ్వరి విషయంలో ఆనందించలే. అబ్రహాం ఆనందించలే, అబ్రాహామును బట్టి ఆనందించలేదు, ఆనందించలే. పాయింట్ వినండి, ఆనందించలే. దావీదుని బట్టి ఆనందించలే. మోషేనండి అంత. దేవుడు యేసు ప్రభువుల వారి విషయంలో తప్ప ఎవ్వరి విషయంలో ఆనందం కలగలే. దేవునికి ఆనందం తెచ్చిన వారు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళంతా కీర్తన, వీళ్ళందరి విషయంలో దేవుడు ఏమైనాడు మరి? 16వ అధ్యాయం కీర్తన, 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇట్లా అంట, నేనైతే ఒక మాట అంట, భూమి మీద ఉన్న భక్తులు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం చూడు భక్తుల గురించి. ఏమండి, ఆ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంతే, సంతోషం లేదు. అర్థమైందా మీకు అందరికీ? దేవుణ్ణి సంతోషపరిచిన వారు లేరు యేసు ప్రభు తప్ప. ఎందుకు యేసు ప్రభు విషయంలో దేవుడు అంతగా ఆనందించిండు? వీళ్ళ విషయంలో ఏమైందంటే ఆయనకి ఇష్టం. ఆ దావీదు నా హృదయానుసారుడు, నాకు ఇష్టడు, ఈ భక్తులంతా నాకు ఇష్టలు, కానీ ఈయన యందు నాకు ఆనందం, వీళ్ళ యందు నాకు ఇష్టం, కేవలం ఇష్టం, ఆనందం ఈయన యందు. ఎందుకు ఈయన యందు ఆనందం? ఈయన యందు కలిగిన ఆనందం ఈరోజు నీ యందు కూడా కలగాలంటే ఏం చేయాలా? అర్థం చేసుకోండి. యేసు ప్రభునందు ఆ రోజు సంతోషించిన దేవుడికి ఆ ఆనందం మరలా నీ యందు కలగాలంటే నువ్వేం చేయాలి? అసలు ఈయన ఏం చేసిందని దేవుడికి ఆనందం. పరదేశంలోనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఏమని వెళ్ళిపోయింది? యేసు అనువాడు ఈ లోకమందు వస్తాడు, వచ్చినాడట, ఈయన వలన మనకు పరలోక రాజ్యం మార్గం కలుగుతుంది, పరలోక రాజ్యంలోనికి ప్రవేశం కలుగుతుంది, దొరుకుతుంది. ఎవరి యందు? యేసు ప్రభు, తండ్రి యొక్క కుమారుడు, ప్రియ కుమారుడైనటువంటి యేసు ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎదురు చూసిండ్రు కొన్నేళ్ళు, ఎదురు చూస్తుండ్రు, రానే వచ్చినాడు ఈ లోకంలోనికి. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళకి, వచ్చిండు మెస్సయ్య, వచ్చిండు. ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఈ పరదేశంలో ఉన్న వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? ఈ పరదేశంలో ఉన్నోళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చిండ్రు. అర్థమైందో కాలేదో? యేసు ప్రభు వచ్చినాడు ఈ భూమి మీద కానీ తెలవగానే పరదేశంలోనికి ఇన్ఫర్మేషన్ పోయింది. పరదేశంలో ఇన్ఫర్మేషన్ మన పరదేశం నుంచి యేసు ప్రభు దగ్గరకు వచ్చిండ్రు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిర్రు, యేసు ప్రభు దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళు. చూద్దాం లూకాసు వార్త 9వ అధ్యాయం. అవునా, పరదేశంలో ఉన్న వాళ్ళు మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిండ్రా? వచ్చి ఏం చేసిండ్రు? ఏమైంది అసలు వచ్చిండ్రా? నిజమేనా? 29వ వచనం నుంచి 29-30 వచనాలు. లూకా 9 29-30. ఆయన ప్రార్థించుచుండగా, ఏనా యేసు ప్రభువుల వారు, ఓకే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారిపోయింది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండి, ఎవరు వారు?
వారు మోషే ఎలియా అనువారు ఎక్కడి నుండి వచ్చినారు వాళ్ళు చెప్పాలా? పరదేశం నుండి వచ్చిండ్రు వీళ్ళు. పరదేశం నుండి వచ్చిండ్రు వీళ్ళు. ఓహో, యేసు ద్వారా ఇది మనకు సాధ్యమవుతుంది. వచ్చినాడా? పద వెళ్దాం ఒకసారి. ఇంకెన్నాళ్ళు? పద ఆయనతో మాట్లాడదామని. ఎవరు వచ్చినమ్మా? మోషే, ఎలియా. ఏలియా. ఇద్దరు వచ్చి ఈయనతో ఏం మాట్లాడినరో చూడండి ఒకసారి. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు ఆయన అంటే యేసు ప్రభుల వారు యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. రైట్, చాలా కరెక్ట్. యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేని గురించి మాట్లాడుతున్నారంట? యేసు ప్రభు యెరూషలేములో నెరవేర్చబడబోవు నిర్గమము గురించి. నిర్గమం అంటే నిర్గమము ఎప్పుడయ్యా నిర్గమమును గూర్చి మాట్లాడినరంట. నిర్గమం అంటే ఏంటో తెలుసా? నిర్గమం అంటే విడిచిపెట్టడం. అర్థం రాసుకోండి. నిర్గమం అంటే విడిచిపెట్టడం. అంటే ఇప్పుడు పరదేశంలో నుండి యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? యెరూషలేములో నీ నిర్గమం ఎప్పుడు అంటే ఎప్పుడు విడిచిపెడతావు ఇక్కడి నుండి? ఎప్పుడు నీ నిర్గమం? మరణం ఎప్పుడు? ఎందుకంటే నీ మరణము ద్వారా పాప విమోచన. ఎప్పుడు నీ నిర్గమం? యెరూషలేములో నువ్వు మరణిస్తావు కదా, ఆ నిర్గమం ఎప్పుడు విడిచిపెట్టబోతున్నావు? అంతేనమ్మా. సిలువేయబడ్డాడు, మరణించిండు, నిర్గమం జరిగింది, పరదేశికి వెళ్ళిపోయాడు. పరదేశం నుంచి ఈయన దగ్గరికి వచ్చిండ్రు. ఈయన నిర్గమము నెరవేర్చి నిర్గమము కాబట్టి ఈయన పరదేశం వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. శుక్రవారం చనిపోగానే పరదేశకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ శుక్రవారం అక్కడే ఉన్నాడు, శనివారం అక్కడనే ఉన్నాడు, ఆదివారం అక్కడే ఉన్నాడు. పెద్దల కడ సమాధిని గెలిచి లేచాడు. హల్లెలూయా. మరి ఈయన పరదేశికి వెళ్ళి ఏం చేసిండు? ఈయన పరదేశికి వెళ్ళి ఏం మాట్లాడిండు వాళ్ళతో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఇప్పుడు ఒకసారి. నాలుగో అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి క్రింద యొక్క భాగములకు దిగెననియు క్రింది భాగములకు దిగెననియు అర్థం ఇచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. ఇది అండర్లైన్ చేసుకోండి. దిగి ఏం చేసిండు, ఏమి మాట్లాడినాడు, ఏమి చెయ్యబోయినాడు, ఏమి చెయ్యబోతున్నాడు, ఏమి చేసినాడంటే సమస్తమును నింపునట్లు. ఎక్కడ నింపునట్లు తెలుసా? ఈ సమస్త జనములను అక్కడి నుండి తీసుకెళ్ళి పరలోకము నింపునట్లు. పరలోకము నింపునట్లు అని అర్థం. అది హల్లెలూయా. అంటే యేసు ఏమి చేసినాడు? వారిని, పాపములో ఉన్న వారిని, చెరపట్టబడిన వారిని అందరినీ పరలోకం నింపునట్లు, అందరినీ పరలోకమును చేర్చున్నట్లు. పరలోకము నింపు వాడై ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఎందుకు కుమారుడైన క్రీస్తును బట్టి ఆనందం? నా ఈ ఒక్క కుమారుడే నాకు దూరమైన నా బిడ్డలందరితో మరలా ఈ పరలోకాన్ని నింపేటటువంటి వాడు గనుక, నా యొద్దకు చేర్చేవాడు గనుక
నాకు ఈయన యందు ఆనందం. ఎందుకు క్రీస్తంటే తండ్రికి ఆనందమైంది? మనుషులతో పరలోకాన్ని నింపినాడాయన. మనమేమి నింపువారమై ఉన్నాం? మనము బీరువా చెప్పాలా, నింపువారమై ఉన్నాం. హల్లెలూయా. మనము బ్యాంకు బ్యాలెన్స్ని చెప్పాలా, నింపువారమై ఉన్నాం. హల్లెలూయా. మనము శరీరాన్ని ఒళ్ళంతా కూడా బంగారము చేత నింపువారమై ఏవేవో నింపుతున్నాం ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిని, కానీ పరలోకమును నింపువారమై ఉన్నామా? అంటే నా పట్ల దేవుడి ఉద్దేశం ఏంది అనసండి, ఎందుకు సజీవ లెక్కల్లో ఉంచినాడు అనసండి, నిన్ను ఈ లోకంలో వెలుగుగా ఉంచి నక్షత్రం వలె జ్యోతుల వలె మనల్ని నిలబెట్టి మన ద్వారా తన బిడ్డలందరినీ పరలోకము నింపుకోవాలని. నింపుతున్నావా పరలోకం? ఎన్ని ఆత్మలను నడిపించినావంటే ఉన్నదా జవాబు? ఎంతమందిని తెచ్చి నింపినవు నాయనా పరలోకం అంటే చెప్పేవారమై ఉండాల. హల్లెలూయా. ఇట్టి సువార్త సేవా ప్రకటన ద్వారా ఎంతమంది నింపబడుతున్నారో, ఎంతమంది నింపబడబోచున్నారో ఈ వాక్యాలు విని. హల్లెలూయా. ఈ వాక్యాలు విని కావచ్చు, నీ యొక్క ప్రవర్తన, నీ విధానము, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ ఆదరణ, నీ సహకారములు లేని వాడికి యందు దయగలిగి ఉండి చేసే ప్రతి నీతి కార్యముల ద్వారా వారు పరలోకములు నింపబడువారై ఉంటారు. ఒక మనిషి మారాలనేసంటే మన ప్రవర్తనను బట్టి మారతాడు. హల్లెలూయా. మన ప్రవర్తన, మన విధి విధానమును బట్టి మారతాడు. గనుకనే దేవుడు మనల్ని చూస్తే మళ్ళీ చూసేట్టుగా ఉండడానికి వెలుగులుగా పెట్టినాడు. ఇక్కడ ఏమి జరిగింది? యేసు ఈ లోకములోనికి వచ్చినటువంటి ఈ యొక్క క్రిస్మస్ దినమున అంటే ఏం జరిగింది? పరలోకానికి మార్గం ఏర్పరచబడింది. ఇంకో విషయం తెలుసా? ఒకవేళ యేసు గనక ఈ భూమి మీదకి రాకపోతే తరతరాలు గడుస్తూనే ఉంటుండే, యుగ యుగాలు గడుస్తూనే ఉంటుండే, కానీ అందరూ పరదేశంలోకి పోయేటోళ్ళు, ఎవ్వరు పరలోకం పోయేటోళ్ళు కాదు. అసలు దేవుణ్ణి మరెన్నడూ కలిసేటోళ్ళు కాదు ఏ మనుషుడు కూడా. మరి ఇప్పుడు ఎట్లా? అందుకే అన్నాడు ఆయన, ఏమన్నాడు? నేనే మార్గము. ఈ యొక్క పుట్టిన దినమున ఆయన విషయంలో ఏం జరిగింది? ఈ యొక్క భూమి మీదకి వచ్చిన దినము ఎందుకు వచ్చినాడు? ఏం జరిగిందంటే సర్వమానవాళికి పరలోక రాజ్యం మార్గం ఏర్పరచబడింది. హల్లెలూయా. గనుక మన విధి విధానం ఎట్లుండాలనేసి అంటే మొదట చదివినటువంటి వాక్యాల ప్రకారముగా నక్షత్రముల వలె, జ్యోతుల వలె, వెలుగు వలె వాక్యమును చేతపట్టి అనేకులను దేవుని వైపు నడిపించు వారి వల్లే. దేవుని వైపు అంటే ఎక్కడికి? పరలోకానికి. అంటే ఏం జరుగుతుంది? ఇది ద్వారా పరలోకము నింపబడుతుంది. అంటే నీవు నేను పరలోకం నింపు వారమై ఉండాల. అప్పుడు దేవుడు నిన్ను, నీ జీవితాన్ని నింపుతాడు సమృద్ధితో. బతికిన కాలం అంతా ఏం చూపిస్తాడు దేవుడు మన పైన? తన కనికరమును చూపించి సమృద్ధి జీవమును. నీవు దేవుని రాజ్యమును మనుషులతో, తన బిడ్డలతో నువ్వు నింపేటటువంటి వాడవి దానివై ఉంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు నింపువాడై ఉంటాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదవ కూడా, ఏ మేలు కూడా కొదవగా ఉండదంట. సమస్త మేళ్ల చేత ఒకవేళ ఇట్లా కనుక నీవు నేను బ్రతుకుతానంటే 2 కొరింథీ 9:8 చదివి ముగిద్దాం. దేవుడి నూతన సంవత్సర దినములందు ఇచ్చినటువంటి చక్కటి ఆశీర్వచనము చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 9:8 చూడండి ఒకసారి. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై. ఎట్లుండబోతున్నాం తెలుసా అమ్మ? మనము ఇప్పటి నుంచి ఎట్లుండబోతున్నాం తెలుసా? అన్నిటియందు. నువ్వు అడగాల్సిన అవసరం లే, అడగక మునిపే. హల్లెలూయా. మరి నేనేం చేయాలా? నింపు వాళ్ళమై ఉండాలంతే. నీకు ఏం అవసరమో పరలోకమందున తండ్రికి
అన్నీ తెలిసినప్పుడు ఇంకా నువ్వు అడిగేదేంది? నువ్వు చేసేదే. ఇక్కడ అడిగేదేం లేదు, ప్రభు 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 కాదు. పరలోకంను నింపేటోళ్ళంగా ఉంటే అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారే, అన్నిటి యందు గుర్తుపెట్టుకోండి, అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారే ఉండునట్లు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను మీరు ఉత్తమమైన ప్రతి కార్యం చేయమనేసి అన్నాడు కదా. ఇంతకుముందు ఏమన్నాడు ఆయన కార్యములను చేయాలన్నాడు ఒక దగ్గర మనకు మాట్లాడుతున్నప్పుడు. ప్రతి కార్యమును అట్లా మీరు చెయ్యడానికి, ప్రతి కార్యము చెయ్యనట్లు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అంటే సమస్త విషయములలో ఆయన కృపను నీ యందు చూపి సమృద్ధి జీవమును దేవుడు దయచేయనయున్నాడు. సమస్త కార్యములు మన కుటుంబములలో జరగనయున్నవి, సఫలీకృతం కానయున్నవి. నువ్వు అడిగే ఈ న్యూ ఇయర్ ఏమండి, నువ్వు అడిగే వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన మేళ్లను మనం పొందువారమై ఉన్నాము. ఎప్పుడు అనేసి అంటే విన్న మెసేజ్ ప్రకారంగా నువ్వు దేవుని రాజ్యమును నింపువాడవై ఉంటే నీ జీవితాన్ని సమృద్ధి సకలమైన ఆశీర్వాదముల చేత దేవుడు నింపనై ఉన్నాడు. ఎక్కడ ఏ మేలు కొదవగా ఉండదు. హల్లెలూయా. దేవుడిటి కొద్ది వాక్యమును మన ఆత్మని మెలిమితమై దీవించి ఆశీర్వదించును గాక. ఎట్లుండాలా? స్టార్స్. ఏ స్టార్? దేవుడి స్టార్. దేవుడి స్టార్, నాట్ సూపర్ స్టార్, నాట్ మెగా స్టార్. హల్లెలూయా. జీసస్ స్టార్స్. మీ పేరు రాసి పక్కన బ్రాకెట్లో ఏం పెట్టాలా? స్టార్. హల్లెలూయా. చుక్క పెట్టి రండి. మీరు చుక్క కాదండి, ఇక్కడ చుక్కలు ఉన్నామని చెప్పాలా? మా ఇంట్లో చుక్కలం ఉన్నామండి. చుక్కలు మీరు నలుగురు ఉంటే 4 చుక్కలని చెప్పాలి అందరికీ. అదేముందండి, 100-500 రూపాయలు పెడితే దొరుకుతుంది. మేము చాలా విలువైనటువంటి వారం, విలువ పెట్టి కొనబడిన వారం. మేము 4 స్టార్స్ ఉన్నాం మెదక్లో మా ఇంట్లో. హల్లెలూయా. దేవుడిటి విధంగా ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.